హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్. టాలెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్తో పని లేదు. ఒక్క సినిమాలో ఛాన్స్ దొరికితే చాలు, ఆ ఒక్క సినిమా చాలా మైలేజ్ వస్తుంది. రోల్ చిన్నదైనా గుర్తింపు వస్తే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి టాలెంట్ యాక్టర్ కిల్లి క్రాంతి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన త్వరలో ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే క్రాంతి కుమార్ అనగానే మీ అందరికీ మైండ్లో ఒక బల్బ్ లాగా వెలిగే ఉంటుంది. ఖచ్చితంగా దిల్ రుబాతో ఆ 2 క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి, కానీ ఒక మెయిన్ రోల్ పోషించిన ఆయన మాత్రం ఇంకా బయటికి రావట్లేదు ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ మీకు ఇంకా నేను బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కాబట్టి నేను చెప్పనవసరం లేదు. పుష్ప 2 ఆ తర్వాత ఇప్పుడు అంతకుముందు 10 మూవీస్ చేశారు. నెక్స్ట్ రిలీజ్కి కూడా 10 మూవీస్ ఉన్నాయి. అసలు మామూలు విషయం కాదు. 2018లో ఆయన ఫీల్డ్ స్టార్ట్ చేశారు. ఇంత తక్కువ ఏజ్లో, ఇంత తక్కువ పీరియడ్లో కూడా ఇన్ని మూవీస్ ఎలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు. సో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. క్రాంతి కుమార్తో మనం మాట్లాడదాము, అసలు ఏంటి తెలుసుకుందాము. హాయ్ క్రాంతి గారు. సో నేను రివీల్ చేసేసాను, క్రాంతి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఆ 2 క్యారెక్టర్స్ని రిలీజ్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని ఎందుకు చూపించట్లేదు? అందుకని మేము చూపించాము ఇప్పుడు ప్రైమ్ 9లో. They don't want to reveal the main 2 antagonist characters to make it a suspense to the audience. సో ఇప్పుడు రిలీజ్ ఏవి చెప్పలేదు, కానీ నిన్న ప్రీ రిలీజ్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ అందరూ చెప్పారు. క్యారెక్టర్ నేమ్ చెప్పారు, నా పేరు చెప్పారు, కానీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది చెప్పలేదు. బట్ ఫర్ షూర్ ఇట్ విల్ బి ఎ బిగ్ బ్లాస్ట్ ఆన్ థియేటర్స్ ఆన్ 14th. లైక్ వీఆర్ స్టార్టింగ్ ద ప్రీమియర్స్ టుమారో ఇట్ సెల్ఫ్. 14th ప్రీమియర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే నేను డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి వస్తాను. దే ఆల్ వర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దే హ్యాడ్ సీన్ ద షో అండ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది దిల్రుబా. సో వ్యూవర్స్, మీరు విన్నారు కదా, క్రాంతి గారి మాటల్లోనే ఎవ్వరూ చూపించలే, కానీ ప్రైమ్ 9 స్టూడియోలో మేము ఫస్ట్ క్రాంతి గారిని రివీల్ చేసాము, మిమ్మల్ని మీకు చూపిస్తున్నాము. సో జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి? అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 18లో స్టార్ట్ చేశారు, ఒక 2 years గ్యాప్ వచ్చింది. అంత బ్యాక్ టు బ్యాక్ 20 మూవీస్, హౌ ఇట్ పాసిబుల్? అంటే 2020, 2021 కరోనా వల్ల టైం హ్యాడ్ గాట్ వేస్టెడ్. అది కౌంట్లోకి రాదు. 2018లో ఐ స్టార్టెడ్ విత్ చిరంజీవి గారు. ఖైదీ నెంబర్ 150తో స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎ ఫ్లో. అవుట్ ఆఫ్ 10 ఫిల్మ్స్ నావి 8 ఫిల్మ్స్ ఆర్ 100 crore ఫిల్మ్స్. ఖైదీ నెంబర్ 150 100 crores, సరిలే నీకెవరు 100 crores, క్రాక్ 100 crores, వీరసింహారెడ్డి 100 crores, ఉప్పెన 100 crores. లైక్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని 100 crores. మధ్యలో ఒక 2 ఫిల్మ్స్ పక్కా కమర్షియల్ అండ్ కోటబొమ్మాలి, దే డిడ్ వెల్, బట్ దే ఆర్ నాట్ దట్ గ్రేడెడ్ ఫిల్మ్స్. అంటే అంత పెద్ద ఫిల్మ్స్ కాదు. ఆ తర్వాత అగైన్ ఐఎమ్ ఇన్ టు పుష్ప విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. సుకుమార్ గారు హ్యాడ్ టేకెన్ ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ మీ. అండ్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, అవుట్ ఆఫ్ ఆంధ్ర, అవుట్ ఆఫ్ తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా, రీసెంట్గా యూపీ మహాకుంభ్ మేళకి వెళ్ళాను. అక్కడ కూడా పీపుల్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ మీ. ఎక్కడికి వెళ్ళాను నేను, గుడిలోకి వెళ్తుంటే లైన్లో నిల్చున్న భక్తులు రప 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 అంటున్నారు, లైక్ ద క్లైమాక్స్ ఫైట్. సో లాట్ ఆఫ్ అప్లాస్ త్రూ పుష్ప. కానీ పుష్ప చెయ్యక ముందు చేసిన సినిమాలు, పుష్పతో పాటు చేస్తున్నప్పుడు చేసిన సినిమాలన్నీ దే కేమ్ టు ఎన్ ఎండ్. అలాగే దిల్రుబా కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్. అండ్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ యాక్చువల్లీ February 14th అనుకున్నాం. డ్యూ టు సమ్ కరెక్షన్స్ అండ్ రీషూట్స్ అగైన్ వీ షిఫ్టెడ్ ఇట్ టు March 14th. సో రేపు వీఆర్ స్టార్టింగ్ ద ప్రీమియర్స్. ఏంటి మాకు రివీల్ చేస్తున్నారా? దిల్రుబా మీ రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? చాలా ఎక్సైటింగ్ చెప్పేశారు కదా, ఐఎమ్ ద మెయిన్ యాంటాగనిస్ట్ అగైన్స్ట్ ద హీరో. హీరోకి ఆపోజిట్ గా మెయిన్ విలన్ చేసింది నేనే. సో ఇట్ ఈస్ అ సస్పెన్స్, యు విల్ సీ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ యు విల్ ఎంజాయ్ ఫర్ ష్యూర్. అయితే క్రాంతి గారు, మీకు ఈ టాలెంట్స్ అన్నీ ఎంత ఎక్కువ ఉన్నాయో, డెవోషనల్ పరంగా కూడా చూస్తే అంత ఎక్కువ ఉన్నాయి. నేను మీ వీడియోస్ చూస్తే అసలు షాక్ అయిపోయాను. ఏంటి అసలు ఆ రూమ్ లో అన్ని ఆ వీడియోస్ లో అంతమంది దేవుళ్ళు, ఇది అసలు శ్రీచక్రాలు, ఆ చక్రాలు అన్నీ ఉన్నాయి. నాకు కూడా కొన్ని నిజంగా తెలియదు. ఏంటి అసలు ఆ సీక్రెట్? మన బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది సెకండరీ పక్కన పెడితే, ఏ సినిమాలో అయినా మనకు అవకాశం రావాలి అంటే మన సంకల్ప బలం గట్టిగా ఉండాలి, పైన దేవుడిదై ఉండాలి. ఎగ్జాక్ట్లీ. దేర్ ఆర్ మెనీ యాక్టర్స్ హూ ఆర్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ మోర్ బ్యూటిఫుల్ దెన్ మీ. కృష్ణానగర్లోకి వెళ్తే ఆల్మోస్ట్ మనం ఒక 1000 మందిని చూడొచ్చు. కానీ ఈ జన్మలో దేవుడు మనకి ఈ రకంగా అవకాశం ఇచ్చాడు, ఇక్కడ వరకు వచ్చేది. రీసెంట్గా కిరణ్ కూడా నిన్న చెప్తున్నాడు, కిరణ్ అబ్బర్ మిస్ సేయింగ్, చాలామంది టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు, మాకన్నా టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు. సో ఇది నడుస్తుంది. అదేవిధంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను, నాట్ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. ఏ డైరెక్టర్ అయినా ఆ సినిమాలో మనకు తగ్గ క్యారెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ మనం సూట్ అవుతామని డైరెక్టర్ నమ్మాలి. ఆ డైరెక్టర్ నమ్మిన తర్వాత మనం చేసిన తర్వాత అది ఎడిటింగ్లో పోకుండా హిట్ అయిన తర్వాత మనం ఆడియన్స్కి రీచ్ అవుతాం. సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే
మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మా మదర్ ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ కదా, సో ఆ పవర్ వల్ల సినిమాలు చేస్తాం అనుకుంటారు కానీ కానే కాదు. భగవంతుడి దయ వల్ల ప్రతి క్యారెక్టర్ వస్తుంది. ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేదంటే ఇంకెవరైనా సపోర్ట్ ఉందా, ఎలా వచ్చారు ఏంటి? నిజంగా మనం ఒక మూవీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, చాలా మంచి సపోర్ట్ ఉండాలి, మనకి టాలెంట్ అయినా ఉండాలి. ఏంటి దీంట్లో? కిరణ్ అబ్బవరం బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, నాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ మూడింటి క్వశ్చన్స్ చెప్పండి. క్వశ్చన్స్ టాలెంట్ ఉన్నా సరిపోదు, టాలెంట్తో పాటు గుడ్ లక్ ఉండాలి. ఐ కాంట్ ఇండికేట్ సమ్ నేమ్స్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీస్. ఆల్మోస్ట్ 4 పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి టాలీవుడ్లో. ఆ ఫ్యామిలీస్లో కొంతమంది ఇండికేటెడ్గా ఉన్న హీరోస్, కొంతమంది చాలా అవుట్ ఆఫ్ 100% ఓన్లీ 30-40% బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ వాళ్ళ సన్స్ కూడా దే గేవ్ ఎ డెబ్యూ బట్ దే డిడ్ంట్ ఎగ్జిస్ట్ హియర్. సో మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫాదర్ హీరోవా, మన ఫాదర్ డైరెక్టరా, ప్రొడ్యూసరా అని దాన్ని బట్టి ఉండదు. మనకు ఆ గుడ్ లక్ అనేది కూడా కలిసి రావాలి. సో గుడ్ లక్ ఇట్స్ ఎ గాడ్. సో దేవుడి దయ వల్ల వస్తాయని కోరుకుంటాను కాబట్టి నేను దేవుడిని అంత నమ్ముతాను కాబట్టి ఈరోజు నాకు అంత మంచి పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. దేవుళ్ళు ఏంటి, అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఏది అంటే ఇప్పుడు ప్రైమ్ 9 ఉంది, ప్రైమ్ 9 లాగా నేను టీవీ ఉంటుంది, టీవీ 9 ఉంటుంది, అట్లా ఉంటుంది. సో నాకు ప్రైమ్ 9లోనే మీరు కనబడతారు కానీ టీవీ 9లో కనబడతారు. సో వినాయకుడి దగ్గర అన్ని దేవుళ్ళు కనిపించేలా ఒక దగ్గర పెట్టుకున్నారు. అంటే వినాయకుడు దగ్గరికి వెళ్ళి వినాయకుడికి సంబంధించిన కోరికలు అడగాలి. లక్ష్మీదేవికి వెళ్ళి నేను డబ్బులు కావాలని అడుగుతాను, సరస్వతి దేవికి వెళ్ళి మంచి సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటాను, దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి నాకు పొలిటికల్గా పవర్ రావాలని కోరుకుంటాను. అటు దట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో అందుకు ఏ దేవుడిని వదలట్లేదు, ఏ దేవుడిని వదలు, అందరినీ టార్చర్ చేస్తాను. అందరినీ టార్చర్ చేసి ప్రతి దేవుడి దగ్గర ఒక లిస్ట్ పెడతాను, ఇవి చేయాల్సిందే అని చెప్పి లిస్ట్ పెట్టి అప్పుడు పూజ స్టార్ట్ చేస్తా. So it will become, I have a belief that I had seen the power which is happening in my life. Automatically నేను ఆల్మోస్ట్ ఒక 25 ఫిల్మ్స్ మిస్ అయిపోయానండి. నా బెస్ట్ ఫ్రెండ్స్ తీసిన సినిమాలు, నా అనుకున్న వాళ్ళ సినిమాలు తీసిన సినిమాలు, నేను అనుకొని నా పేరు రాసి పెట్టిన సినిమాలు కూడా ఐ లాస్ట్ దెమ్, నేను చేయలేకపోయాను. తీరా లాస్ట్లో చూస్తే అవుట్ ఆఫ్ 25 ఫిల్మ్స్ 24 ఫిల్మ్స్ ఆర్ డిజాస్టర్స్. సో దేవుడే కాపాడుతుంటాడు. మనకి ఎప్పుడు ఎందులోకి ఏది కావాలో అది ఇస్తారు ఆయన, ఏది కావాలో అది ఇస్తారు, ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడు అని చెప్పి తీసుకోవాలి. అందుకే దేవుడిని అంతగా నమ్ముతాను. అండ్ ఒక వైట్ బోర్డ్లో ఏంటవి? ఓ అదా, మీకు చెప్పారా? చూసాను. ఓ మీరు చూసారా వీడియోలో? ఆ బోర్డులో ఏంటంటే 2025 నేను ఒక లిస్ట్ రాసుకుంటాను, మై క్లోజెస్ట్ డైరెక్టర్స్ అని. అంటే కొంతమందికి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, రాజమౌళి గారు ప్రతి సినిమాలో శేఖర్ అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు. త్రివిక్రమ్ గారు ఉన్నారు, త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో పమ్మి సాయి అని ఒక ఆయన, సునీల్ అన్న ఉంటారు, సునీల్ అన్న. సో అలా సెంటిమెంటల్ గా కొంతమంది కనెక్ట్ అవుతాయి. సో అలాగా హరీష్ శంకర్ గారు కానీ, మల్లేని గోపిచంద్ గారు కానీ, మారుతి గారు కానీ, సుకుమార్ గారు కానీ, అను రాఘపూడి గారు కానీ, ఇలాగా నాకంటూ కొంతమంది రాసుకున్నారు దాంట్లో. ఓన్లీ ఈ క్లోజెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో బుచ్చిబాబు గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే డివోషనల్ గా కనెక్ట్ అయ్యి వాళ్ళకి సెట్ అయ్యాను. సో ఎవ్రీ ఫిల్మ్ లో ఉంటాను. ఇప్పుడు హరీష్ శంకర్ గారు ప్రతి సినిమాలో ఉంటాను. ఈవెన్ ఇఫ్ ద హీరో ఈజ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అయినా, టామ్ క్రూజ్ అయినా, బ్రాడ్ పిట్ అయినా, హరీష్ గారి సినిమా అంటే నేను ఉంటాను, మల్లేని గోపిచంద్ గారి సినిమా అంటే నేను ఉంటాను, మారుతి గారి సినిమా అంటే నేను ఉంటాను. సో ఆ వైబ్ అలా కుదిరింది. ఇవి కాకుండా ప్యారలల్గా మనం కూడా లైనప్ చేసుకోవాలి. అంటే సినిమాల్లోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే, నీకు అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండదు, మన బ్యాక్గ్రౌండ్ సినిమాలు ఎందుకు, నువ్వు ఈ డైరెక్టర్ దగ్గరికి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాలి, వాళ్ళకి అవకాశాలు అడగాలి, నీకు మంత్లీ వచ్చే ఇన్కమ్తో నువ్వు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అన్నారు. ఎండ్ ఆఫ్ ద డే నా మనసుకి ఏం నచ్చిందో అది నేను చేయాలి. మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, మీకు ఒక ఫార్ములా చెప్తాను మేడం. ఒక మనిషి చచ్చిపోతే ఒక 6 అడుగులు గొయ్యి తీసి పాతేస్తారు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అదే ఒక సినిమా మీద ప్యాషన్ ఉన్నోడిని బతుకుంటుండగా 1000 అడుగులు గొయ్యి తీసి పాతినా వాడు బయటకు వచ్చేస్తాడు. అది సినిమా మీద పిచ్చున్న మాలాంటి వరకే తెలుస్తుంది. మీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఈ ప్రపంచంలోనే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా వాళ్ళ గోల్స్ని రీచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో మా పేరెంట్స్ ఏమైనా అంటారేమో, ఒప్పుకోరేమో అని భయపడద్దు. లైఫ్ ఒకసారి వస్తుంది, ఆ లైఫ్లో మీరేంటనేది ప్రూవ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడికి మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా నేనేంటని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. సో ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దట్.
ఇప్పుడే చూసాను, ఇప్పుడే రిలీజ్ చేసినట్టున్నారు. ఎప్పుడు వస్తుందా అది చూద్దాం, ఎందుకంటే ఒక గ్లింప్ తోనే మేము షాక్. మీరు చూసిన ప్రతి ఫ్రేమ్ లో నేను నవ్వుతున్నట్టు కనబడుతుంది. ఏంట అంత భయంకరంగా ఉంది. సంథింగ్ లైక్ సైకిక్ టైప్ ఆఫ్ సైకిక్ క్యారెక్టర్. అంటే ఎలా ఉంటదంటే సరదాగా నవ్వుతారా మళ్ళీ మాకు? నవ్వుతారు. సరదాగా అలాగా నడుచుకుంటా వెళ్తుంటాను, ఎవరో ఒకరు కనబడతారు ర్యాండమ్ గా, వాళ్ళకి వెళ్ళి కొడతాను. వాళ్ళు వెంటనే ఎవడ్రా కొట్టాడు అని అంటే నువ్వు పెట్టిందా, నా ఇష్టం, నేను కొడతాను అంటే ఆ టైంలోనే ఆ లాఫ్, ఆ టైంలోనే ఆ అటువంటి సైకిక్ నేచర్ ఉండే క్యారెక్టర్ని మా డైరెక్టర్ గారు విశ్వకర్మ గారు డైరెక్ట్ చేశారు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి మేడం, ఆయన టాలెంట్ రైటింగ్లో అసలు ఐ కాంట్ కంపేర్ విత్ త్రివిక్రమ్ గారు. చాలామంది రైటర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ హిజ్ రైటింగ్స్ ప్రతి డైలాగ్ ఒక బుల్లెట్. పైగా ఆయన స్టోరీ 2014 నుంచి హీఈస్ వర్కింగ్ అవుట్. అంటే ఒక డైరెక్టర్ పడ్డ కష్టం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏదో ఒక సినిమా వస్తుంది, అరే ఎవరో తీశారంటారా విశ్వకర్మ, అట్లా కాదు. ఆయన 2014 నుంచి వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి కష్టపడుతూ ఆ స్టోరీని డెవలప్ చేస్తూ 5 years ఆ స్టోరీ మీద కూర్చొని కష్టపడి రాసి, తర్వాత కిరణ్ అబ్బవరం అనే హీరోని పట్టుకొని ఆయన ఒప్పించి, ఒక ప్రొడక్షన్ హౌస్ని ఒప్పించి, వీళ్ళందరిని కొలైడ్ చేసి ఈ విక్కీ అన్న నా క్యారెక్టర్ గురించి ఆయన ఆ రోజుల నుంచి ఊహించుకున్నారు. నాకు ఈ విషయం ఎలా తెలిసిందంటే, వెన్ వీఆర్ షూటింగ్ ఇన్ మ్యాంగ్లూర్, డైరెక్టర్ గారి ఫ్రెండ్ వచ్చారు. ఆయన నాకు చెప్తున్నాడు, 2014లో ఈ విక్కీ క్యారెక్టర్ గురించి నాకు చెప్పాడు, భయ్యా మీరు చేస్తున్నారా, అసలు ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది భయ్యా, నాకు చెప్పినప్పుడే ఎక్సైటింగ్ అనిపించింది అని చెప్తున్నారు. అప్పుడు ఎలా మిమ్మల్ని అంటే ఊహించుకున్నారు క్యారెక్టర్? నన్ను ఊహించుకోలేదు, ఒక క్యారెక్టర్ రాసుకున్నారు. తర్వాత నన్ను పిలిచి మా ప్రొడ్యూసర్ గారు రవి గారు అండ్ డైరెక్టర్ గారు దే డిసైడెడ్ టు మేక్ మీ ఏ పార్ట్ యాజ్ విక్కీ క్యారెక్టర్. సో విక్కీ క్యారెక్టర్కి వెళ్ళిన తర్వాత ఐ లవ్డ్ ఇట్ అండ్ అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీరు అది చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. అసలు ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుంది కదా, అసలు ఆ స్మైల్ ఏంటి అంత ఇదిగా, కొంచెం సైకిక్ టైప్ ఆఫ్ స్మైల్. అయితే ఒక్కొక్క మూవీలో మనం చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోవాలి, ఆ క్యారెక్టర్ చేయాలి. బట్ ఏంటి మీరు థియేటర్ ఆర్ట్స్ అట్లా ఏమైనా మీరు ఓన్ గా నేర్చుకున్నారా? ఐ కంప్లీటెడ్ మై యాక్టింగ్ కోర్స్ ఇన్ లాస్ ఏంజల్స్, యుఎస్ లో చేశాను 6 months. అగైన్ ఐ కేమ్ బ్యాక్. నేను అక్కడ నేర్చుకున్న లాస్ ఏంజల్స్ నేర్చుకున్నది ఇక్కడ చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ గెటింగ్ అప్ టు ద మార్క్ అనమాట. అంటే 100% చాలా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు హాలీవుడ్. వాళ్ళ వే ఆఫ్ టేకింగ్ వేరు, మన వే ఆఫ్ టేకింగ్ వేరు. అవుట్ ఆఫ్ 100% అక్కడ నేను నేర్చుకుంది 20% పైన వస్తుంది. అంటే ఇక్కడున్న బేసిక్స్కి నాలెడ్జ్కి. ఎండ్ ఆఫ్ ద డే ఎన్టీ రామారావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద నటులందరూ ఏ యాక్టింగ్ కోర్సులు చేయలేదు. మనకి లోపల ఉండాలి. ఇప్పుడున్న టెక్నాలజీకి మనం మాడ్యులేట్ చేయడానికి యాక్టింగ్ కోర్సులకు వెళ్ళాలి. ఇకేనా కేమ్ హియర్ అండ్ వై వెంట్ టు సత్యానంద్ గారు, వైజాగ్లో సత్యానంద్ గారు ఉంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్కి వీళ్ళందరికీ గురుగారు సత్యానంద్ గారు. సత్యానంద్ గారు మళ్ళీ 3 months చేసి ఐ కేమ్ బ్యాక్. ఆయన హ్యాండ్ చాలా మంచిది. సో గురువు గారు, దేవుడు అందరూ. అయితే తెలుగు సినిమా హీరోల్ని సూపర్ హీరోస్ గా చూస్తారు కదా చాలా మంది. అయితే ఈ డెమి గాడ్స్ గా చూస్తూ ఉంటారు కదా. అంటే నేను అంటే హీరో నేమ్స్ చెప్తే మీరు వాళ్ళు ఎవరిని కొలుస్తారు ఏంటి మీరు చెప్తారా? అంటే ఏ రకంగా చెప్పగలరా? ఇప్పుడు దేవుళ్ళతో పోలిస్తే ఎవరు ఏ దేవుడు అట్లానా మీ ఎక్స్పీరియన్స్? చిరంజీవి సపోజ్. చిరంజీవి గారా? చిరంజీవి గారు ఆల్రెడీ మంజునాథలో శివుడుగా చేశారు. అంటే ఈ దేవుడితో పోల్చలేము, కానీ ఆ క్యారెక్టర్స్లో ఊహించుకోగలం. కానీ నా వరకు ఏంటంటే ఇప్పటి వరకు నేను చిరంజీవి గారి ఫ్యాన్ అండి. నేను చిరంజీవి గారి ఫ్యాను. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా ముందు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కానే కాదు నేను అవుట్ రేటెడ్గా చెప్తున్నాను. నేను చిరంజీవి గారు అంటే నాకు పిచ్చి. అలా అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాళ్ళం, తర్వాత వీ కేమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ. కళ్యాణ్ గారు ఆటోమేటిక్గా జనసేన కాబట్టి, వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ దీంట్లోనే చూసేవాళ్ళం పాయింట్ ఆఫ్ మోడ్లో. అందులో చిరంజీవి గారు మమ్మీ ఇద్దరు ఒకేసారి సెంట్రల్ మినిస్టర్స్ అయ్యారు. రామ్ చరణ్ అన్న అంటే కూడా నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు నేను లవ్ చేశానంటే, ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అడిగారు కదా ఏ మనిషి ఏ హీరోకి ఏ గాడ్ని పోలుస్తారని, నేను అన్ని దేవుళ్ళని ఒక్కరితోనే పోలుస్తాను, పవన్ కళ్యాణ్ గారితోనే. ఎందుకంటే సనాతన ధర్మం గురించి అంత ధైర్యంగా ధీటుగా ఒక వీరుడిలాగా బయటకు వచ్చి లించొని, నాకు ఈ పదవి పోయినా పర్లేదు, నాకు ఈ స్టేటస్ పోయినా పర్లేదు, ఇవన్నీ నాకు కాదు, ఇవన్నీ ఉండి నేనే నా ధర్మాన్ని కాపాడకపోతే నాకు ఈ పదవులు ఎందుకు, నాకు ఓట్లు రాపోయినా పర్లేదు, నేను దీనికోసం ఎవరిని మోసం చేయను, ఓట్ల కోసం అని చెప్పి నేను
వేరే మతాలను పొగడను, నేను వేరే మతాలకు మర్యాద ఇస్తాను కానీ నా సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరిని వదలను అన్నారు చూడండి. అటువంటి వ్యక్తి ఆ రోజుల్లో, అంటే నేను ఈ టెక్నాలజీలో ఈ సెంచరీలో ఉన్నాను కాబట్టి నా ఛత్రపతి శివాజీ, నా రాముడు, నా కృష్ణుడు, నా శివుడు, నా వెంకటేశ్వర స్వామి అన్ని పవన్ కళ్యాణ్ గారు. నేను వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళలేకపోవచ్చు, కైలాసంలో శివుడి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డైరెక్ట్గా నించొని సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి నేనే కాదు, నాతో పాటు ఒక 1000 మందిని తెచ్చి ఆయన వెనకాల నించొని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, దానిని నిలబెట్టుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో నేను ఏ దేవుణ్ణి ఎవరితో పోల్చను, అన్ని దేవుళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటాను, ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఉన్నాను కాబట్టి. మీరు ఆ రోజుల్లో చూస్తే రీసెంట్గా చావా అనే ఫిల్మ్ వచ్చింది, ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజుకి ఆ ఖడ్గం కాళీమాత అమ్మవారు ఇచ్చారు. ఆ రోజుల్లో మనం ఉండుంటే నేను ఛత్రపతి శివాజీ ఫ్యాన్, కన్ఫామ్గా ఆయనే నా దేవుడు. నేను అంతకన్నా ముందుంటే నేను కృష్ణుడు నా దేవుడు, అంతకన్నా ముందుంటే రాముడు నా దేవుడు. ఈ యుగంలో నేను ఈ సెంచరీలో ఉన్నాను కాబట్టి నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే సనాతన ధర్మం. ఇప్పుడు మీ స్టూడియోలో ఏం లేదు మేడం, మీ స్టూడియోలో మన స్టూడియోలో పనిచేస్తున్న ఒక టీ కాఫీ ఇచ్చేవాడు సనాతన ధర్మం గురించి పోరాడితే నేను ఆయన వెనకాల కూడా వెళ్ళించుంటాను. నాకు నా ధర్మమే మెయిన్, నాకు పాలిటిక్స్ మెయిన్ కాదు, నాకు సినిమాలు మెయిన్ కాదు, నాకు నా ధర్మం మెయిన్, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. సో కళ్యాణ్ గారే నాకు దేవుడు, ఇంకెవరూ దేవుళ్ళు కాదు. చిరంజీవి గారికి నేను ఫ్యాన్ అంతే, చరణ్ గారికి ఫ్యాన్ అంతే, కానీ కళ్యాణ్ గారు అయితే దేవుడే, దేవుడు 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 అంతే, ఈ యుగానికి అంతే. ఈ యుగానికి ఆయనే ఛత్రపతి శివాజీ. అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమున్నాయి మీకు? ఇప్పుడు మార్చ్ లో దిల్రూబా రిలీజ్ అన్నారు. యా ఏప్రిల్లో జాట్ ఉంది, మేలో మాస్ జాతర ఉంది, రవితేజ గారి హీరో విలన్. జూన్లో జూనియర్ ఉంది, జూలైలో బ్లడ్ రోజెస్ అని ఉంది, ఆగస్టులో మిరాయ్ ఉంది, సెప్టెంబర్లో స్వయంభూ ఉంది, అక్టోబర్లో రాజాసాబ్ ఉంది ప్రభాస్తో, నవంబర్లో కర్మస్థలం అని ఉంది, డిసెంబర్లో మాఖాలి ఉంది. సో డిసెంబర్ టోటల్ మంత్ ఇయర్ మొత్తం ఇవన్నీ షూటింగ్ అయిపోయి, అంటే ఇప్పుడెప్పటి నుంచో షూటింగ్ చేస్తున్నా లైన్ అప్ అయ్యాయి ఇప్పుడు లక్కీగా. అంటే 2025 టోటల్ 9 వచ్చింది నా లక్కీ నెంబర్. సో అలా కలిసి వచ్చింది. ఇప్పుడు నౌ ఐఎమ్ డూయింగ్ విత్ ప్రభాస్ అన్న అండ్ ఫౌజీ. హను రాఘవపూడి గారు హ్యాడ్ బ్లెస్డ్ మీ టు బి ఏ పార్ట్. డివోషనల్ అండ్ మూవీస్ ఈ రోల్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా? మీరేమో డివోషనల్ వెరీ పాజిటివ్, రోల్స్ అన్ని నెగిటివ్. హౌ ఇట్ పాసిబుల్? ఎందుకంటే కష్టం కదా మనం. అంటే ఇప్పుడు ఒక రోల్ లో వెళ్తూ ఉన్నాము, నేను ఆ రోల్ నుంచి వచ్చి ఈ రోల్ చేయాలి అంటే చాలా కష్టం కదా. అంటే ఒరిజినల్ లైఫ్ వేరు, సినిమా వేరు కదా. సో సినిమాలో దే సెలెక్టెడ్ మీ లైక్ దిస్, కానీ ఇప్పుడు ఫౌజీలో యూ విల్ బి లుకింగ్ మీ ఎ బిట్ డిఫరెంట్. మెల్లగా పాజిటివ్లో కన్వర్ట్ అవుతున్నారు. అంటే చిరంజీవి గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, గోపీచంద్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ విలన్ నుంచి హీరో అయ్యారు. సో హోప్ఫుల్లీ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ నేను అవుతామని కాదు, ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. ఎండ్ ఆఫ్ ద డే నేను జనాల ముందు లించోని ఓటు అడిగేటప్పుడు క్రాంతిగా వెళ్ళి అడగాలి. మా మదర్ సెంట్రల్ మినిస్టర్ చేశారు కదా, మళ్ళీ నా తర్వాత ఇంకెవరో అట్లా కాదు. నేనేంటి, నా కష్టం ఏంటి, నా ఏంటి అని నేను ప్రూవ్ చేసుకోవాలి. సో నేను ప్రూవ్ చేసుకొని నేను లించోగలగాలంటే నాకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ ఫిల్మ్స్. అందులో నాకు ప్యాషన్ ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఆన్ ఎ ఫ్లో. అంటే పర్టికులర్ ఈ డ్రీమ్ రోల్ అంటే ఏమైనా ఉందా, నేను ఈ రోల్ చెయ్యాలి? హిందూయిజం సంబంధించిన సినిమాలు అంటే ఇప్పుడు చావా, ఇప్పుడు బాలకృష్ణ గారు డెవోషనల్ ఆ రోల్ చేశారు. అలా మీకు కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ డెవోషనల్ లోనే ఉన్నారు కాబట్టి అలాంటి రోల్స్ మంచివి చేయొచ్చు కదా. ఇంకా ఇప్పుడు మహాభారతం తీస్తే, మహాభారతంలో కానీ ఇప్పుడు మాఖాలి అని మీకు చెప్పాను రిలీజ్ అవుతుంది, అది డివోషనల్ సంబంధించిన ఫిల్మే. అంటే వెస్ట్ బెంగాల్లో ఒక 10,000 మంది హిందూస్ని దారుణంగా కిరాతకంగా ఎలా చంపారు అంటే మీరు 2022లో చూసుకుంటే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్ తర్వాత కేరళ స్టోరీస్ వచ్చింది, కేరళ స్టోరీస్ తర్వాత వీర్ సవార్కర్ వచ్చింది, వీర్ సవార్కర్ తర్వాత రజాకర్ వచ్చింది, రజాకర్ తర్వాత రీసెంట్గా చావా వచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్న కర్మస్థలం కూడా అమ్మవారికి సంబంధించిన ఇది. సో ఇటువంటి సినిమాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు బ్యాక్ ఇలాగే ఇంకా మూవీస్ రిలీజ్ అవ్వాలి, ఇలాగే మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ March 14th దిల్రుబా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ స్మైలింగ్కే మనం చూడాలేమో మూవీ. మరొక స్పెషల్ చిట్ చాట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.